ఎవరు ఏ డ్రెస్ వేసుకుంటే నీకెందుకు, ఎవరితో మాట్లాడితే నీకెందుకు, ఎవరితో డిస్కషన్ చేసుకుంటే నీకెందుకు అక్క? ఎందుకు ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? ఎందుకు వేరే వాళ్ళ మీద డ్రెస్సుల మీద పడి ఏడుస్తున్నావు? నీ డ్రెస్ చూసుకో కొంచెం. నువ్వు ఏం చేసినా ప్యాంపర్ చేయడానికి నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, అభయ్ ఉన్నాడుగా. ఇంకెందుకు నువ్వు ఎంత నెగిటివ్గా ఇది చేసినా వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేస్తారు కదా. అండ్ నీకు సపోర్ట్ చేయడానికి పెద్ద బాస్, బిగ్ బాస్ ఉన్నారు, హింట్లు ఇవ్వడానికి నాగ్ సార్ ఉన్నారు, బయట ఏమేం జరుగుతుందో ప్రతి ఒక్కటి నీకు హింట్లు చేస్తున్నారుగా. ఎందుకు కష్టపడతావు అక్క? నువ్వు వేరే వాళ్ళని బ్యాడ్ చేసి నువ్వు ఎందుకు బ్యాడ్ అవుతావు చెప్పు? నెమ్మదిగా పక్కన కూర్చోరాదే. నీకు నాగ్ సారు బయట నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, లోపల ఎవరితో లింక్ పెట్టుకోవద్దు అనేసి కూడా హింట్ ఇచ్చేస్తున్నాడు. అండ్ విష్ణుప్రియతో ఎక్కువ పెట్టుకోవద్దు, తనకి హై ఫాలోయింగ్ ఉందనే టైప్ ఇంటి మారి ఇచ్చేసాడు నాగ్ సార్. ఇంకెందుకు మేము ఈ షో చూడడం నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఎందుకు చూస్తున్నాం అనేది. ఇంట్లో వాళ్ళ మీద తిట్టుపిచ్చుకొని మరీ చూసేస్తున్నాం. ఎందుకురా ఈ తొక్కలో షో ఏం చూస్తున్నావు? 24 గంటల అది ఒకటి పెట్టుకుంటావు అంటే మేము అయినా కూడా మేము చూస్తామనేసి నైట్ షో చూస్తూ అండ్ అప్పుడప్పుడు లైవ్ చూస్తూ అండ్ అది కూడా మిస్ అయితే మార్నింగ్ మా మ్యూజిక్ లో చూస్తూ అది కూడా మిస్ అయితే ఈవినింగ్ మా టీవీలో చూస్తూ అది కూడా మిస్ అయితే మళ్ళీ 6 o'clock మా మ్యూజిక్ లో చూస్తూ ఎందుకు వచ్చింది మాకు ఈ కర్మ? ఒక్కరికే బయాస్డ్ గా ఉండాలి, ఒక్కరికే సపోర్ట్ చేయాలనుకుంటే ట్రాఫీస్ పంపించేయండి. పాపం అక్కడ అంతమంది కష్టపడడం ఎందుకు? అంత కష్టపడి పేరెంట్స్ కి దూరంగా ఉండి, ఫ్యామిలీకి దూరంగా ఉండి, అంత కష్టపడి గేమ్స్ ఆడి కడుపు కట్టుకొని మీరు ఇచ్చేది 4 ముద్దలు తినుకుంటా బయట ఛాన్సెస్ పోగొట్టుకుంటా. ఓకే డబ్బులు ఇస్తారు, ఓకే, కానీ ట్రోఫీ జెన్యూన్ గా ఎవరుకుంటే వాళ్ళకి ఇవ్వరు కదా. మరి ఇంకెందుకు? సోనియా అక్క నువ్వు ఆ మూలలో కూర్చో, నీకు ట్రోఫీ ఇచ్చేస్తారులే. దానికోసం ప్లీజ్ వేరే వాళ్ళని బ్యాట్ చెయ్యొద్దు ప్లీజ్.